హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ గణేష్ జ్యువెలర్స్. లాస్ట్ హ్యూ మంత్స్ నుంచి గోల్డ్ ప్రైస్ ఎవ్రీడే న్యూ రికార్డ్ బ్రేక్ చేసింది. సిల్వర్ కూడా సైలెంట్గా రాకెట్ లాగా పెరిగిపోయింది. కానీ ట్విస్ట్ ఏంటంటే వరల్డ్లో వార్స్ ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ ఉంది, అన్ని రీజన్స్ గోల్డ్ అండ్ సిల్వర్ పెరగడానికి సపోర్ట్ చేస్తున్నాయి. మరి ఇలాంటి టైంలో గోల్డ్ అండ్ సిల్వర్ ఎందుకు తగ్గుతుంది? చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడే కొనాలా, ఇంకా వెయిట్ చేయాలని. ఎస్పెషల్లీ మ్యారేజ్ కోసం గోల్డ్ కొనే వాళ్ళకి ఇంకా టెన్షన్ ఎక్కువ. సో ఈ వీడియోలో మీకు ఫస్ట్ గోల్డ్ ఎందుకు పెరిగిందో సింపుల్ అండ్ డీటెయిల్గా చెప్తాను. అండ్ ఆ తర్వాత ఇప్పుడు పెరగడానికి రీజన్స్ ఉన్నా కూడా ఎందుకు తగ్గుతుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఎప్పుడు కొనాలని దాని మీద క్లారిటీ వస్తుంది. మరి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఫస్ట్ బిగ్ రీజన్, వార్లో అన్సర్టనిటీ పెరిగిపోయింది. మీకు కరెంట్ సిచ్యువేషన్స్ తెలిసిందే. కంట్రీస్ మధ్య వార్స్, జియో పొలిటికల్ టెన్షన్స్, ఎకనామిక్ స్లో డౌన్ ఫియర్స్. ఇలాంటి టైంలో ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు? స్టాక్ మార్కెట్ రిస్కీ అయిపోతుంది. సో వాళ్ళందరికీ వన్ సేఫ్ ప్లేస్ గుర్తొస్తుంది, అది గోల్డ్. గోల్డ్ని సేఫ్ హెవెన్ అసెట్ అంటారు. మీనింగ్ వాళ్ళలో ప్రాబ్లం ఉన్నప్పుడు ఇన్వెస్టర్ స్టాక్ మార్కెట్లో నుంచి మనీ తీసి గోల్డ్కి షిఫ్ట్ అవుతారు. కాజ్ ఇట్ ఈస్ అ వెల్త్ ప్రొటెక్టర్. సెంట్రల్ బ్యాంక్స్ కూడా హెవీగా గోల్డ్ కొన్నాయి. చైనా, ఇండియా, రష్యా లాంటి కంట్రీస్ గోల్డ్ రిజర్వ్స్ పెంచుకున్నాయి. ఎందుకు? డాలర్ మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వకుండా ఉండడానికి. సెకండ్ రీజన్, ఒక నిజం చెప్పాలంటే గోల్డ్ ప్రైజెస్ పెరగట్లేదు, మన మనీ వాల్యూ తగ్గుతుంది. ఇన్ఫ్లేషన్. మీరు లాస్ట్ 3 yearsలో నోటీస్ చేశారా? గ్రోసరీస్ ప్రైస్, పెట్రోల్, హౌస్ రెంట్స్ అన్నీ పెరిగాయి, బట్ మనీ వాల్యూ మాత్రం తగ్గుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే పేపర్ కరెన్సీ వాల్యూ తగ్గుతుంది, కానీ గోల్డ్ వాల్యూ జనరల్లీ ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తుంది. అందుకే పీపుల్ గోల్డ్ని హెడ్జ్ అగెనెస్ట్ ఇన్ఫ్లేషన్ లాగా యూజ్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఈరోజు 1000 రూపీస్కి 1 weekకి సరిపడే గ్రోసరీస్ కొనొచ్చు. అదే 5 years తర్వాత డ్యూ టు ఇన్ఫ్లేషన్ కేవలం 3 to 4 days సరిపడే అంతనే కొనగలం. దట్ మీన్స్ మనీ వాల్యూ తగ్గింది అనమాట. బట్ అదే మనం 1000 రూపీస్కి ఈరోజు గోల్డ్ తీసుకుంటే ఆఫ్టర్ 5 years గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు మనం గోల్డ్ని అమ్మితే మనకి వచ్చే మనీ ఇంక్రీజ్ అవుతుంది. సో గోల్డ్ ప్రొటెక్ట్స్ అవర్ పర్చేసింగ్ పవర్. థర్డ్ రీజన్ కొంచెం టెక్నికల్, కానీ సింపుల్గా చెప్తాను. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ అంటే యుఎస్ సెంట్రల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ని హైగా పెట్టి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇంట్రెస్ట్ రేట్స్ చేంజ్ అయితే డాలర్ వాల్యూ ఎఫెక్ట్ అవుతుంది. డాలర్ వీక్ అయితే గోల్డ్ ప్రైస్ యూజువల్లీ పెరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే గోల్డ్కి వరల్డ్లో ఒక కామన్ ప్రైస్ ఉంటుంది. ఆ ప్రైస్ యుఎస్ డాలర్లో డిసైడ్ చేస్తారు. కాబట్టి డాలర్ వాల్యూ చేంజ్ అయితే మన కంట్రీలో గోల్డ్ రేట్ కూడా చేంజ్ అవుతుంది. అండ్ సిల్వర్ విషయానికి వస్తే సిల్వర్కి సపరేట్ స్టోరీ ఉంది. సిల్వర్ ఓన్లీ జ్యువెలరీ మెటల్ కాదు, ఇట్ ఈస్ ఇండస్ట్రియల్ మెటల్. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్ లో హెవీగా యూజ్ చేస్తారు. గ్రీన్ ఎనర్జీ డిమాండ్ పెరిగిన కొద్దీ సిల్వర్ డిమాండ్ కూడా పెరుగుతుంది. దీని సప్లై లిమిటెడ్ అండ్ డిమాండ్ హైలో ఉంది. సో బేసిక్ ఎకనామిక్స్ లో ప్రైస్ పెరుగుతుంది సిన్స్ లెస్ సప్లై, హై డిమాండ్. నో ట్విస్ట్ ఏంటంటే గోల్డ్ పెరగడానికి రీజన్స్ ఉన్నా కూడా ఇప్పుడు ఎందుకు తగ్గింది? దీనికి 3 reasons ఉన్నాయి. ఫస్ట్ రీజన్, ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడం. అయితే ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి సెంట్రల్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్స్ ని పెంచాయి. ముందు ఎఫ్డీలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% ఉండేది, బట్ ఇప్పుడు 7 to 8కి హైక్ వచ్చింది. అప్పుడు ఇన్వెస్టర్స్ ఆలోచిస్తారు, గోల్డ్ లో పెట్టి వెయిట్ చేయడం కన్నా ఎఫ్డీలో పెడితే ఫిక్స్డ్ రిటర్న్ వస్తుంది కదా. సో వాళ్ళు ఏం చేస్తారు? గోల్డ్ లో ఉన్న మనీని బయటకి తీసి ఎఫ్డీ ఆర్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఫైనల్ గా గోల్డ్ కొనడం తగ్గిపోతుంది. సో డిమాండ్ తగ్గి సప్లై పెరిగితే గోల్డ్ ప్రైస్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. సింపుల్. రిటర్న్ ఎక్కువ ఇక్కడ ఉంటే మనీ అక్కడికే వెళ్తుంది, రైట్? సెకండ్ రీజన్ ఏంటంటే సింపుల్. గోల్డ్ చాలా రోజులు పెరిగింది కదా, అప్పుడు ఆల్రెడీ కొన్న వాళ్ళు ప్రాఫిట్ లో ఉంటారు. సో వాళ్ళందరూ ఇప్పుడు సెల్ చేయడం స్టార్ట్ చేశారు. అందరూ అలా సెల్ చేస్తే మార్కెట్ లో గోల్డ్ సప్లై పెరిగిపోద్ది. సో సింపుల్, సప్లై ఎక్కువ ఉన్నప్పుడు ప్రైస్ తగ్గుతుంది. థర్డ్ రీజన్ కొంచెం లెంతీగా ఉంటుంది, కానీ ఇదే మెయిన్ రీజన్. చాలా మందికి తెలియని ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గోల్డ్ అనేది స్టాక్ మార్కెట్ కి మాత్రమే కాదు, యుఎస్ డాలర్ యొక్క వాల్యూకి కూడా అపోజిట్ గా మూవ్ అవుతుంది. అయితే మీకు చాలా మందికి తెలిసిందే ఇంటర్నేషనల్ పేమెంట్స్ ఎక్కువ డాలర్స్ లో జరుగుతాయని. అందుకే చాలా కంట్రీస్ వాళ్ళ ఫారెక్స్ రిజర్వ్స్ లో డాలర్స్ ని మెయింటైన్ చేస్తారు. కానీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో డాలర్ వీక్ అవడం వల్ల సెంట్రల్ బ్యాంక్స్ డాలర్ ని తగ్గించి దాని ప్లేస్ లో గోల్డ్ ని ఎక్కువ కొన్నాయి. అందుకే 2022 తర్వాత గోల్డ్ ప్రైజెస్ ఫాస్ట్ గా పెరిగాయి. అప్పుడు డాలర్ ప్రైస్ ఎంత స్పీడ్ గా పడిపోయిందో గోల్డ్ వాల్యూ అంతే స్పీడ్ గా పెరిగిపోయింది. కానీ ఈ స్పీడ్ కి ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఒక బ్రేక్ వేసింది. ఎలా అంటే వార్ వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగాయి. ఆయిల్ కొనడానికి కంట్రీస్ కి డాలర్స్ కావాలి. సో డాలర్ డిమాండ్ పెరిగింది, డాలర్ స్ట్రాంగ్ అయింది. సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ కొనడం తగ్గించారు. కంట్రీస్ కి ఇప్పుడు గోల్డ్ కన్నా డాలర్స్ ఎక్కువ అవసరం.
దీనివల్ల గోల్డ్ కి డిమాండ్ తగ్గిపోయింది. ఇదే మెయిన్ గా గోల్డ్ ప్రైజెస్ పడిపోయేలా చేసింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. డాటర్ మ్యారేజ్ ప్లాన్ చేస్తున్నారు. గోల్డ్ ప్రైజెస్ హై నుండి కొంచెం తగ్గడం స్టార్ట్ అయ్యాయి. ఏం చేయాలి? ఇప్పుడే కొనాలా లేదా ఇంకా వెయిట్ చేయాలి? ఫస్ట్, సింగిల్ టైంలో హెవీగా కొనకండి. 2 to 3 months గ్యాప్ తో కొనండి. బికాస్ గోల్డ్ ప్రైస్ ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో మనం ఎగ్జాక్ట్ గా ప్రిడిక్ట్ చేయలేం. ఈవెన్ ఎక్స్పర్ట్స్ కూడా గెస్ చేస్తారంతే. సో ఒకేసారి కొనడం రిస్క్. కొంచెం కొంచెంగా కొనడం వల్ల టెన్షన్ తగ్గుతుంది, ప్లస్ యావరేజ్ రేట్ స్మూత్ అవుతుంది. సో బెస్ట్ స్ట్రాటజీ స్మాల్ క్వాంటిటీస్ లో రెగ్యులర్ గా కొనడం. నోట్ దిస్ పాయింట్. మార్కెట్ టైమింగ్ కంటే మార్కెట్ డిసిప్లిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ట్రెడిషనల్లీ మన ఇండియాలో 22 క్యారెట్స్ గోల్డ్ జ్యువెలరీ యూజ్ చేస్తారు. బట్ ఇప్పుడు 18 క్యారెట్స్ అండ్ 14 క్యారెట్స్ ట్రెండ్ పెరిగింది. నన్ను అడిగితే మ్యారేజ్ ట్రెడిషనల్ ఐటమ్స్ లైక్ మంగళసూత్ర, బ్యాంగిల్స్, రింగ్స్, నెక్లెస్ లాంటివి విచ్ ఆర్ ఓన్లీ మ్యారేజ్ సంబంధించిన ఐటమ్స్ ని 22 క్యారెట్స్ లో చేయించుకోండి. అండ్ సమ్ పీపుల్ వీటిని ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చూస్తారు. ఆల్సో వీటిని బ్యాంక్స్ లో పెట్టి లోన్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. అండ్ మీరు అమ్మేటప్పుడు కూడా బెస్ట్ వాల్యూ వస్తుంది. ఫ్యాషన్ జ్యువెలరీ లైక్ డైలీ వేర్ ఇయర్ రింగ్స్ ఆర్ చైన్స్, పార్టీ వేర్ లైట్ వెయిట్ జ్యువెలరీ, పబ్స్ ఆర్ అవుటింగ్స్ వెళ్ళినప్పుడు వేసుకునే జ్యువెలరీ కోసం బెటర్ 18 క్యారెట్స్ ఆర్ 14 క్యారెట్స్ కన్సిడర్ చేయొచ్చు. బికాస్ 18 క్యారెట్స్ జ్యువెలరీ స్ట్రాంగ్ గా ఉంటుంది, డైమండ్ డిజైన్స్ కి బెస్ట్, అండ్ కాస్ట్ కొంచెం తక్కువ కంపేర్ టు 22 క్యారెట్స్. ఫైనల్గా ఇంపార్టెంట్ మ్యాటర్. మ్యారేజ్ కోసం ఎమోషనల్గా ప్యానిక్ బయింగ్ చేయకండి. లాస్ట్ టైం మనం చూసాం కదా, సిల్వర్ ప్రైజెస్ పెరుగుతున్నాయని ఫోమో క్రియేట్ అయ్యి చాలా మంది ఇన్వెస్ట్ చేశారు. బట్ కరెంట్ సిచ్యువేషన్ చూస్తే ఆల్మోస్ట్ చాలా మంది లాస్ని ఫేస్ చేశారు. మీరు డైలీ గోల్డ్ రేట్ ట్రాక్ చేయాలనుకుంటే మా వెబ్సైట్లో చెక్ చేయొచ్చు. హైదరాబాద్ మార్కెట్ గోల్డ్ రేట్ డైలీ అప్డేట్ చేస్తాం. అండ్ డిఫరెంట్ రీజియన్స్ ఆర్ డిస్ట్రిక్ట్స్లో గోల్డ్ రేట్ అనేది వేరీ అవుతుంది. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.